నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతులు నాటేసే సమయం ఆసన్నమైంది. అంటే ఆసన్నమైంది, లేట్ అయింది, ఇంకా చాలా లేట్ అయింది. వర్షాలు లేక తీవ్ర ఇబ్బందుల నేపథ్యంలో ఈ అకాల వర్షాలు మొత్తానికైతే ఒక తుఫాన్ లేచి వర్షాలు అయితే బీభత్సంగా కొట్టినాయి. కొట్టే కాడ కొట్టినాయి, కొట్టని కాడ కొట్టలేదు. మొత్తానికైతే నాట్ల సమయం అయింది. నాట్ల సమయం అయిన నేపథ్యంలో ఇక్కడ రైతులు నాట్లు వేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పుడు పోతుంది, ఎప్పుడు వస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి. ఇవరాక కూడా మన స్టూడియోలో కరెంట్ లేదు. ఇది వరకు కూడా ఈ వీడియోలో లేట్ కావడానికి ప్రధాన కారణం కరెంట్ లేకపోవడమే. కరెంటు ఎందుకు పోతుంది, ఎప్పుడు పోతుంది, అసలు ఎప్పుడు వస్తుంది అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఒకసారి ఈ రైతు దున్నుకున్నాడు. ఈ కూలీలు ఇప్పుడు ఏదైనా పని చేసుకోవాలంటే ఫస్ట్ కూలీలు దొరుకుతున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. కూలీలను పిలుచుకోవాలి. అలాగే రేపు వస్తారనుకుంటే ఇవాళ రాత్రి నుంచే, లేకపోతే ఇవాళ నుంచే నీళ్ళు ఉన్నాయా లేవా, మరి కరెంట్ ఏ టైంకి వస్తుంది, ఏం కథ అన్నది ఇది అన్నీ ఒకటి చూసుకోవాలి. ఒక ఎత్తు అయితే సరే, ఈ నీళ్లు ఉన్నాయా లేవా అనేది ఒక ఎత్తు అయితే, కరెంటు ఏ టైంకి వస్తుంది, ఏ టైంకి పోతుంది, మరి కూలీలకు మనం నాటేసే సమయానికి అందించగలుగుతామా, అందించలేమా, మరి పరిస్థితి ఏంది, కూలీలను పిలుచుకున్నాక కరెంటు పోతే పరిస్థితి ఏంది, నీళ్ళు లేకపోతే పరిస్థితి ఏంది అనేది రైతు పరిస్థితి అగ్రిమగోచరంగా తయారైంది. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఒక రైతు సంగతి చూసుకుందాం. ఒకసారి చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఒక రైతు సంగతి చూసుకుందాం. ఈయన దున్నుకున్నాడట. దున్నుకొని నారు దున్నుకున్నారు, నాటేసే సమయం దున్నుకున్నారు, కానీ కరెంట్ నీళ్ళు లేవు. నీళ్ళు లేక వీళ్ళు రైతులు ఏం చేస్తున్నారంటే వచ్చిన వాళ్ళు ఒడ్ల విన కూర్చున్నారు. వాళ్ళు ఏం చేస్తారు పాపం, మరి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అన్న. బ్రదర్ నమస్తే. లైవ్లో ఉన్నావు అన్న? ఓకే అన్న. ఏంది ప్రాబ్లం ఏంది మీది? అయితే ప్రాబ్లం అంటే అన్న, మాది కిష్టాపూర్ విలేజ్, చొప్పదండి నియోజకవర్గం రామడు మండల్. ఓకే. కిష్టాపూర్లో నిన్న ఊరుకు సంబంధించి ట్రాన్స్ఫర్ వల్ల ఒక 50 రైతులు ఉంటారు. ఆ ట్రాన్స్ఫరానికి ఓకే. నిన్న ఒక ఫీజు వైర్ పోయింది. నిన్న ఫీజు వైర్ పోయిందా? ఫీజు వైర్ పోయింది అంతే. ఫీజు వైర్ పోతే వేస్తున్నాను, రాలే నిన్న. సరే, నిన్న సాయంత్రం వేయకున్నా రాత్రి వచ్చే కరెంటుకు అయినా వస్తానని ఆశపడ్డాం. అంటే నాట్లేసే సమయం మరి ఇంత నెగ్లెక్ట్ ఎందుకు చేస్తున్నారు అన్న? ఆయనది ఏది ప్రతిదానికి నెగ్లెక్ట్ ఎక్కువ ఉన్నారు. అంటే ప్రభుత్వాలది కాదు, లైన్ మ్యాన్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. లైన్ మ్యాన్ హెల్పర్లది ప్రాబ్లం ఉంది. ఏ రైతు చేసినా రెస్పాన్స్ ఇయ్యరు. అంటే కరెంట్ కూడా కరెక్ట్ ఉండలేదు కదా, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అవుతుందో అర్థం కాని పరిస్థితులు ఉంది కదా. అంటే కరెంటు అంటే సరే, ఇప్పటి వరకు నా వరకు అయితే నా రైతుకు మందం, నా పొలం మందం సరిపోతుంది. మిగతా అంతా ఇక సరిపోతుందా, ఎవరి పొలం ఎంత ఉంది, ఎన్ని ఎకరాల మందం పారుతుందా అనే దాని గురించి నేను పెద్దగా తెలియదు. నా పొలం వరకు అయితే సరిపోతుంది కాబట్టి ప్రభుత్వాల గురించి అవసరం లేకుండా నా చిన్న రైతును హెల్పరు ఎప్పుడు మాకు ఫీజు వైర్ పోతుంది. పోయినప్పుడు ఏ రైతు ఫోన్ చేసినా రెస్పాన్స్ టైంకు రారు. ఇవాళ పొద్దున 6 గంటలకు ఒక రైతు చేసిండు, 8 గంటలకు ఒక రైతు చేసిండు, 8:30కు నేను చేసిన ప్లస్ 9:30కు చేసిన. వస్తా అన్నారు. 9:30కు నేను చేసినప్పుడు ఏం మాట్లాడాడంటే, అన్న మాకు భార్య పిల్లలు ఉన్నారే, మేము వంటలు చేసుకోవద్దా, టిఫిన్లు తెచ్చుకోవద్దా? ఎందుకు నిన్న ఫీజు వైర్ పోతే ఇవాళ దాకా కూడా ఎందుకు అంత లేడు? మరి ఆయన నెగ్లెక్ట్ అట్లున్నది. నిన్న చెప్పింది రాలేదు. ఇవాళ అయితే మీ డ్యూటీ ప్రకారంగా 7 గంటలకు 8 గంటలకు వేస్తే సంతోషం. నేను 10 గంటల దాకా చేసినా గానీ, అన్న మేము రావద్దా చేయొద్దంటే, సరే అన్న రారే. ఇప్పుడు ఒక అరగంట వచ్చినా ఒక మడి వారుతుంది. 10 మంది లేబర్లు వచ్చిరన్న ఇవాళ నాకు. అవునవును, ఈ ఒడ్లైనా కూర్చున్నారు వీళ్ళందరూ. నా నీళ్లు లేక వట్టిగా కూర్చున్నారు, కరెంట్ లేక. 10 మంది లేబర్లు వచ్చారు, వట్టిగా ఖాళీగా కూర్చుండబెట్టి వాళ్ళని ఇప్పుడు 4-5 వేలు అయితే ఎవరు కట్టియాలి, ఎవరు బాధించుకోవాలి వాళ్ళ ఖర్చులు? అవును. అదే 10 గంటలకు నేను అతను ఫోన్ చేస్తే, అన్న ఇవాళ శనివారం రోజు, శనివారం లైన్ మెయింటెనెన్స్ ఉంటది, వాళ్ళ 1 గంట దాకా కరెంట్ రాదన్న అని చెప్పిండు. మళ్ళీ మెయింటెనెన్స్ ఉంటదని మీకు తెలుసు కదా ఇన్ఫర్మేషన్. మెయింటెనెన్స్ ఉంటది, 1 దాకా రాదు కాబట్టి నువ్వు లైన్ నిన్న నిన్న చేసినా నేను వాడుకుందును, ప్రొద్దున చేసినా నేను వాడుకుందు, ఎంతో 1-2 గంటలు వాడుకుందును. మీరు 1కి లైన్ వేస్తా అన్నారు కాబట్టి 1 దానిక 1-2 గంటలు అయినా ఒక 2 మాళ్ళు నాటేసుకుంటున్నాను, ఆ 1 కరెంట్ వచ్చే వరకు. ఇప్పుడు ఈ 1 దాకా ఈ లేబర్లను ఏం చేసుకోవాలి? వీళ్ళకి ఎవరు కట్టి? ఇప్పుడు నిన్న ఫీజు వైర్ పోయింది, నిన్న పోస్ట్ పోన్ అయిపోయింది, నిన్న పని జాగలే, ఇవాళ మెయింటెనెన్స్ అని ఇవాళ చెప్తున్నారా? నిన్నటి నుండి ఫీజు వైర్ గురించే కాల్ చేస్తున్నాం మేము. లైన్ వేయలేదు కరెక్ట్ టైంకు. 10 గంటలకు మాకు 8 గంటలకు ఇలా మెయింటెనెన్స్ ఉంటుందన్న అని చెప్పిన ఈ లేబర్లను 9:30కు చేన్లకు వస్తారు కాబట్టి వద్దందును, వేరే వాళ్ళకు ఒమ్మందును. మేము పొద్దున 6 గంటలకు 8 గంటలకు చేసినప్పుడు, అన్న ఈ రోజు మెయింటెనెన్స్ ఉంటది, వాళ్ళ కరెంట్ రాదు అని ఒకవేళ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చిన, ఈ లేబర్లను నేను తీసుకోపోదు, వేరే వాళ్ళకు పంపించుకుందాం. అవునవును.
కరెక్ట్ 10 గంటలకు అన్న ఇవాళ కరెంట్ రాదు, మెయింటెనెన్స్ ఉంటుంది అన్న, ఇవాళ రాదు అన్నాడు. వీళ్ళని ఏం చేయాలన్న? వీళ్ళ చేనులో కూర్చొని పెట్టుకొని కట్టియాలి వాళ్ళకు. ఇప్పుడు వట్టిన కూర్చొని పెట్టినావా? వట్టికున్నారన్న, ఏం చేస్తారు వాళ్ళు? కరెంట్ ఒకటి దాకా వాళ్ళు వచ్చినాక దున్నుకోవాలి, అప్పుడు నాటేయాలి వాళ్ళు. ఇప్పటికే నార్లు ముదిరిపోయినాయి, వాతావరణం కరెక్ట్ లేక. అవును, నీళ్ళు లేక, వర్షాలు లేక, ఇప్పటికే వర్షాలు లేక ఇట్లా లేట్ అయినందుకు సరే వేసుకుందాం అనుకుంటే టైం మీద ఇతను ఈ పరిస్థితి చేసిండు. లాస్ట్ కి అయితే అన్న ఇట్లా ఎందుకు చెప్తారు అన్న, మీకు ఎన్నో సార్లు రైతులతో ఫోన్ చేయించిన పొద్దుటి నుండి అని చెప్తే, అన్నయ్య నువ్వు సబ్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకున్నదా, ఇక్కడ ఏ ఉన్నాడు డి ఉన్నాడు మాట్లాడుకున్నదా అంటున్నాను. అన్న ఒక రైతును సబ్ స్టేషన్కి పోయి మాట్లాడుకున్నావు, నువ్వు ఎంప్లాయ్ ఎందుకన్నా అక్కడ? నేనేదో రాజకీయాల గురించి మాట్లాడతలేను, ఏ ప్రభుత్వాల గురించి మాట్లాడతలేను, ఒక రైతుగా మాట్లాడుతున్నా, రైతు బాధగా మాట్లాడుతున్నా. నేను నీ సబ్ స్టేషన్ కి వచ్చినాక నా పొలం ఒక ఫీజు వైర్ వేయడం కోసమే ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు అంటున్నా. ఇబ్బంది ఆ ఫీజు వైర్ పోవడానికి కూడా అన్న మీ ఏరియాలో ఈ పలాని లైన్ కు చెట్లు దాడుతున్నాయి అని మీరు చూయించుర్రి, మేము చెట్లు కొట్టిస్తాం, మేము రైతులు ఒక 10 మందిని కలిసి కొట్టేస్తాం మీకు ఇబ్బంది లేకుండా. ప్రతి రోజు ఇదే పని, ఆ లైన్ పోతుంది, మేము ఫోన్లు చేయాలి. ఆ ఫోన్ చేస్తే ఎవరో ఒకరిని కొంచెం పెద్దగా నాయకుల్లాగా కనబడ్డ వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తారు, మామూలు రైతుకి ఎవరు రెస్పాన్స్ అయ్యారు. లైన్ మెయిన్ వీళ్ళ నిర్లక్ష్యం ఎక్కువ. ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. ఎప్పుడన్నా ఫోన్ చేయరు, సబ్ స్టేషన్ దగ్గర చుట్టుపక్కలనే ఉంటారు. ఈ ఊళ్ళో ఉన్నాం, ఆ ఊళ్ళో ఉన్నాం, మేము రాము శానాలు ఉన్నాం, కొండపల్లి ఉన్నాం, మేము టైంకి అందాం, లేట్ అవుతుంది, ర్యాష్గా మాట్లాడే. సరే అన్న వస్తాం, పంపిస్తాం, ఒకరు కాకపోతే ఒకరైనా ముగ్గురు ఉంటారు అన్న. నేను ఇప్పుడు పని దినం కదా, ఇప్పుడు ఇప్పటికే వర్షాలు లేట్ అయినాయి, నాట్లేసుడు లేట్ అయింది, ఇప్పటికే లేట్ అయింది నాటేసుడు. మరి ఇట్లా ఈసారి ఈ సంవత్సరమే వర్షాలు లేట్ ఉంటే అట్లా నష్టం అయింది. అవును, ఈ నార్లు ముదిరిపోతున్నాయి, ఇట్లా కరెంట్ ద్వారా ఇప్పుడు ఇది పరిస్థితి. రైట్, ఓకే, సరే అన్న. ఇది ఇప్పటికే అసలు నాట్లేసు లేట్ అయిపోయింది, వర్షాలు లేక నాట్లు వేయడం చాలా లేట్ అయిపోయింది. అలాగే ఈ కరెంటు కూడా ఎప్పుడు వస్తుందో, ఎందుకు కట్ అవుతుందో, ఎందుకు పోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఈ లైన్ మెన్లు కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నట్టుగా రైతులు చెప్తా ఉన్నారు. మరి చూడాలి, ఎందుకంటే కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అలాంటప్పుడు ఏదైనా లైన్ ప్రాబ్లం ఉంటే, ఇక్కడ ప్రాబ్లం ఉందంటే వాళ్ళే చెట్లు కొట్టేయడానికి కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పని ఉన్న దినం కదా, ఇప్పుడు కైకిలోలను పిలుచుకొని వాళ్లకు కూర్చున్నబెట్టి డబ్బులు కట్టిస్తే ఏం లాభం ఉంటుంది? రైతుకు ఇప్పటికే నష్టాల బాటలా కొనసాగుతూ ఉన్నది రైతాంగం మొత్తం. ఇలాంటప్పుడు ఈ కార్యక్రమాలు చేపడతా ఉంటే, ఇలాంటి నెగ్లెక్ట్ వ్యవహారాలు చేస్తూ ఉంటే చాలా కష్టపడి మరీ నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి రైతన్నలు దయచేసి ఇలాంటి ఇబ్బందులు పెట్టద్దు. కరెంటు శాఖ వారు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రైతులను అయితే ఇబ్బంది పెట్టకుండా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మీ పని ఏదో మీరు సక్రమంగా చేయండి. ఎందుకంటే ఇబ్బందులు ఉంటాయి, మీకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి, ఇంట్లో ఇబ్బందులు అన్నీ చూసుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో నాట్లేసే సమయం కాబట్టి కొంచెం రిస్క్ తీసుకొని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అసలే ఈ కాంగ్రెస్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, కరెంటు ఎందుకు పోతుంది, ఎందుకు వస్తుంది, ఎందుకు కట్ అవుతుంది అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. దయచేసి మిత్రులారా, ఇది మరి మీ జిల్లాలో కానీ మీ నియోజకవర్గంలో కానీ కరెంటు ఉంటుందా, ఎట్లా పోతుంది, ఎట్లా వస్తుంది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి.